2025 సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలని చాలా మంది అడుగుతున్నారు. జాగ్రత్త వినండి. మొదటిగా కృతజ్ఞతతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి భద్రపరిచి అనేక ఉపద్రవాల నుండి, శ్రమల నుండి, శోధనల నుంచి తప్పించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. రెండవది, నూతన సమర్పణతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవునికి అవిధేయమైన కార్యాలు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన విధానాన్ని దేవుని సలు ఒప్పుకొని సరిచేసుకుని నూతనమైన మనసుతో, నూతన హృదయంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. మూడవదిగా, నూతన తీర్మానంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. రానున్న సంవత్సరంలో దేవుని చేతిలో బలంగా వాడబడినట్లుగా, ఆయన కొరకు బలమైన కార్యాలు జరిగించినట్లుగా మనల్ని మనం దేవుని చేతులు సమర్పించుకుని, ప్రభువా నన్ను వినియోగించు నీ రాజ్య విస్తరణ కొరకని ప్రార్థనా పూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. దేవుడు అలాంటి కృప మీ అందరి జీవితాల్లో దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. 2025 సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలని చాలా మంది అడుగుతున్నారు. జాగ్రత్త వినండి. మొదటిగా